మా నిరుపేదలమైనటువంటి మాకు మాత్రం భూమిని మంజూరు చేయండి, మాకు భూమిని మంజూరు చేసి మా జీవనాధారానికి సహాయం చేయండి అని మీకు మీడియా ముఖంగా మేము తెలియజేసుకుంటున్నాం. కానీ పేదలం మేము అడిగితే 1 ఎకరా 1.5 ఎకరా మాకు భూమి కేటాయించండి అని అంటే ఎన్నో షాకులు చెప్తున్నారు. మీకు అసైన్మెంట్ కమిటీ జరగాల, మీకు భూమి ఇస్తాము, అప్పుడు కమిటీ జరిగేంత వరకు మీకు భూమి రాదంటారు. కానీ బడాబాబులు వస్తే వాళ్ళకి మాత్రం ఎకరాలు అప్పటికప్పుడే గంటలోనే తయారయ్యి ఆన్లైన్లో పాస్బుక్లు వచ్చేస్తాయి. మేము ఇంతమంది పేదలు అడిగితే మాత్రం 20 ఏళ్ళ నుంచి మేము పోరాడుతూ ఉంటే మాకు ఒక భూమికి మంజూరు చేసేదానికి ఒక పట్టా కూడా ఇవ్వడంలే. ఏమంటే అసైన్మెంట్ కమిటీతే మీకు భూములు వస్తాయి, లేకపోతే రావు. ఇదే షాక్తో మమ్మల్ని నీరసించిపోతాను. మాకు ఈ ఎంతోమంది సీఎంలు కానీ, ఆర్డీఓలు కానీ, కలెక్టర్లు కానీ, ఎంఆర్ఓలు కానీ, వీఆర్ఓలు మొత్తం ఎంతమంది మారిపోతున్నారో మా బతుకులు మాత్రం మారడంలే. అందరూ మారిపోతున్నారు. మళ్ళా సీఎంలు వస్తున్నారే కానీ మా గోడు మాత్రం ఎవరికి వినిపించడంలే. ఇకనైనా ఈసారైనా కూడా మా గోడు ఆలకించి మాకు భూపట్టాలు మంజూరు చేయగలరని మేము తెలియజేసుకుంటున్నాం. నమస్కారాలు. మేము సోమశిల ముంపు వాసులు అండి. మాది సిద్ధవాట మండలం ఎస్కేఆర్ నగరం హరిజన వాసులు అండి. మేము హరిజనులం అండి. మాకు 2013లో అసైన్మెంట్ కమిటీ జరిగినప్పుడు అప్పట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు మా కమిటీ పాస్ అయింది. ఏది మాకు ఒక 70 మందికి నిరుపేదలకు ఏమీ లేనటువంటి ఒక సెంటు భూమి లేనటువంటి నిరుపేదలకు భూమి పంపిణీ చేయాలని అప్పట్లో మాకు అసైన్మెంట్ వచ్చింది. కానీ ఇప్పుడు వరకు దాదాపు 15 సంవత్సరాలు జరుగుతున్నా కానీ మా గోడు వినేవాళ్ళు ఎవరు లేరు. మేము సంవత్సరము ఈ భూమి దుండిదానికి కొక్కులేళ్ళు పెట్టించినాము, మా చేతులతో ఉలవలు వేసుకున్నాము, అన్నీ వేసుకున్నాము. మేము ల్యాండ్ లేకొచ్చి తలకే ఎంఆర్ఓ ఈఆర్ఓ పోలీసు వాళ్ళు వచ్చి ఆపండి మీ భూమి చేయొద్దు అని ఇదే అధికారంతో చేస్తున్నారు. కానీ